మనం ఇప్పుడు విజయనగరం గజపతుల కోట సమీపంలో ఉన్నాం. మనం కోట లోపలికి వెళ్ళి మిగతా విషయాలు కూడా చూద్దాం. విజయనగరం కోట కట్టక మునుపు ఈ ఆనంద గజపతి రాజులు కానీ, అంటే గజపతుల వంశం సంబంధించిన చరిత్ర గల వాళ్ళు వీళ్ళు. పూసపాటి వారు. పూష అంటే అసలు సూర్యం, అంటే సూర్యవంశానికి చెందినటువంటి రాజులు వీరు. వీళ్ళ యొక్క నేపథ్యాన్ని చూసినట్లయితే ఇక్కడికి సమీపంలోని కుంభిలి అనే ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతం దగ్గర కోటను నిర్మించుకొని అక్కడి నుంచి పరిపాలన సాగించేవారు. తదుపరి కోటను విస్తీర్ణం చేయాలని రాజ్యాకాంక్షతోటి విజయనగరం ప్రాంతానికి వచ్చి ఎక్కడ కోట కట్టాలని నిర్ణయించుకునే సమయంలోని ఇక్కడ సమీపంలో ఉన్న డంకేషా వలీబాబా గారని ఒక ముస్లిం గురువు వారికి ఇక్కడ సలహా ఇచ్చారు, ఇక్కడ కడితే మంచిది అని. దానికి కూడా ఒక నేపథ్యం ఉన్నది. 2 కుందేళ్ళు పోరాడి వాటికి అవి వీరోచితంగా వాటి యొక్క ప్రదర్శన చేసినప్పుడు వాటిని చూసి ఇది పౌరుషాల గడ్డ కాబట్టి ఇక్కడే కోట నిర్మిద్దామని చెప్పేసి ఆ రోజుల్లో నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే ఇక్కడ పగడాల రేగ, ముత్యాల రేగ అనేటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామస్తులందరినీ ఖాళీ చేయించి ఇక్కడ ఆ కోట నిర్మించడం జరిగింది. ఇది 1813లో ప్రారంభమైన తర్వాత సుమారుగా ఒక 6 దశాబ్దాల పాటు కోట నిర్మాణ పరిస్థితులన్నీ జరిగాయి. చివరిగా 1856లో కోటని శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది కోట సింహద్వారం అంటాము. కోట లోపలికి ప్రవేశానికి ఇది ఒక్కటే మార్గము. దీని ద్వారా వచ్చే ముందు ఇక్కడ పూర్వం ఒక గంట ఉండేది, అలాగే ఒక కాపలాదారుడు ఉండేవాడు. ఆ గంట కొట్టినప్పుడు మాత్రమే వాడికి అనుమతి లభించేది. ఈ రకంగా అప్పటి నుంచి కూడా రాజుల కాలంలోని ప్రవేశ ద్వారంగా వాడుకునేవారు. ఆనాటి పరిపాలనా విధానం అంతా కూడా ఇక్కడే జరిగేది. రాజు యొక్క దర్బార్ అంటారు దీన్ని. అయితే ప్రపంచంలో లేని వింత ఏమిటంటే మొట్టమొదటిసారిగా రాజులు ఇప్పుడుండేటటువంటి కలెక్టరేట్ విధానాన్ని అమలు చేస్తూ పరిపాలన సాగించారు. ఇక్కడే రాజనర్తకి కానీ లేదంటే సింహాసనం కానీ అన్నీ ఇక్కడే ఉండేవి. కడపటి మహారాజు టీవీజీ రాజుగారి పట్టాభిషేకం ఇక్కడే జరిగింది. అలాగే ఆయన అంతిమయాత్రలో చివరిసారిగా ఆయన ఎక్కడైతే పట్టాభిషేకం చేశారో అదే ప్రదేశంలో ఆయన్ని చివరి క్షణాల్లోని పడుకోబెట్టడం జరిగింది. ఆనాడు సంస్థానాధీశులుగా అలాగే పరిపాలన సాగించేటటువంటి మొట్టమొదటి రాజు పూసపాటి పద విజయరామరాజు గారు. ఆయన 1757 సంవత్సరం వరకు పరిపాలించారు. ఆ తర్వాత పూసపాటి ఆనంద గజపతి రాజు గారు ఉన్నారు. వారు 1760 సంవత్సరం వరకు పరిపాలించారు. తర్వాత చిన్న విజయరామరాజు గారు, వారు 1794 సంవత్సరం వరకు పరిపాలించారు. తదుపరి పూసపాటి నారాయణ గజపతి రాజు గారు, వీరు 1845 సంవత్సరం వరకు పరిపాలించారు. తదితర ఈ రాజులందరూ కూడా ఆనంద గజపతి రాజు కానీ, విజయరామ గజపతి రాజు కానీ, అలక్నారాయణ గజపతి రాజు గారు కానీ, లేదు అంటే చివరిగా అసలు పివిజి రాజు గారు కూడా ఆఖరి పట్టాభిషిక్తుడిగా ఇక్కడ పరిపాలన సాగించడం అనేది జరిగింది. తదుపరి జమీందారీ కాలం రావడంతో వీళ్ళ ఆస్తులన్నింటినీ విడిచిపెట్టి కొంతకాలం పాటు విడిగా ఉండడం జరిగింది.